ఇక ఎలక్షన్ మార్నింగ్లో భాగంగా తాజా పరిణామాలపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు. ఇక గుంటూరు నుంచి లైవ్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ శాసనమండలి సభ్యులు రామకృష్ణ గారు. విజయవాడ నుంచి లైవ్లో పాల్గొంటున్నారు బీజేపీ రాజకీయ సలహాదారుగా ఉన్న విజయబాబు గారు. ఇక విశాఖపట్నం నుంచి లైవ్లో పాల్గొంటున్నారు జనసేన అధికార ప్రతినిధి, ఆ పార్టీ స్టీరింగ్ కమిటీలో ముఖ్య సభ్యుడిగా ఉన్న తమ్మిరెడ్డి శివశంకర్ గారు. రైట్, ప్రధానంగా రవిచంద్రారెడ్డి గారు, అంటే వైసీపీ బీజేపీ మరోసారి కుట్ర పన్నాయి, దాంట్లో భాగంగానే అసలు సంబంధం లేని అధికారులపై కూడా ఈసీ వేటు వేసే స్థాయి వరకు వచ్చాయన్నది నిన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానంగా ఆరోపిస్తున్న అంశం ఒకటి. రెండోది, అటు ఇచ్చిన జీవోను కూడా నిన్న ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది, కొత్త జీవోని జారీ చేసింది. యథాతథంగా ఆ ఇద్దరు ఎస్పీల బదిలీని ఉంచుతూనే ఇంటెలిజెన్స్ చీఫ్ బదిలీని మాత్రం వాటిని హోల్డ్ చేసింది. ఇక్కడ ప్రధానమైన వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్న అంశం ఏంటంటే, ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సిఈఓ కొన్ని ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేశారు. దీని పరిధిలోకి వచ్చే అధికారులందరినీ ప్రభుత్వం బదిలీ చేసింది. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం కలెక్టర్లతో పాటు చాలామంది అధికారులకు స్థానచలనం కల్పించింది. బదిలీ మార్గదర్శకాల కింద ఇచ్చిన మినహాయింపుల్లో పేర్కొన్న తొలి అంశమే ఏంటంటే, కంప్యూటరైజేషన్, స్పెషల్ బ్రాంచ్ అంటే ఇంటెలిజెన్స్, శిక్షణ వంటి విభాగాల్లో పనిచేస్తున్న వారికి ఈ మార్గదర్శకాలు వర్తించవు అని స్పష్టంగా చెప్పింది అని వాళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు టీడీపీ నేతలు కానీ మిగతా వాళ్ళు. అంటే ఇంటెలిజెన్స్ అందులోకి రానప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ని ఏ విధంగా బదిలీ చేస్తారనేది వాళ్ళు చేస్తున్న లేవనెత్తుతున్న ప్రధాన అభ్యంతరం. సార్ 2009లో ఇదే విధంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రెండోసారి మ్యాండేట్కి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఈయన వద్దు డీజీపీగా, ఎస్ఎస్పీ యాదవ్ గారు వద్దు అన్నప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకునే అధికారం సిఈసికి ఉందని, సిఈసి ఎలా చెప్తే అలా నడుచుకుంటామని రాజశేఖర రెడ్డి గారు చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన తీసి మోహంతి గారిని మోహంతి గారిని పెట్టడం జరిగింది. ఎలక్షన్ అయిన వరకు కూడా మోహంతి గారు మానిటరింగ్ చేశారు. మేమేం అభ్యంతరాలు పెట్టలేదే. అంటే 2009లో అప్లై అయిన రూలు ఇప్పుడు అప్లై కాదా? అంటే ఒకవేళ తీశారని కూడా అనుకుందాం. మీరు చూడండి సార్, ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి 716 జీవో ఇచ్చారు. ఈ 716 జీవోని విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ సిఎస్ గారి సిగ్నేచర్తో రిలీజ్ అయింది. దీని ప్రకారం ముగ్గురు అధికారులని పక్కన పెట్టడం జరిగింది. సో ఒక 24 గంటలు గడవకముందే ముఖ్యమంత్రి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఎక్కడ అన్యాయం, మాకు వింతగా ఉంది అని చెప్పి రకరకాల ఆరోపణలు సిఈసి మీద చేశారు. ఎందుకు ముఖ్యమంత్రి గారిలో అంత ఉలుకు? ముఖ్యమంత్రి గారు అంటే ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వరరావు గారు లేకుండా ఈ ఎలక్షన్ గెలవలేము అనుకుంటున్నారా? అంటే ఎలక్షన్ గెలవడానికి ఆయన సహాయ సహకారాలు ఫుల్ ఫ్లెడ్జ్గా పార్టీ కోసం ఆయన ముందు నుంచి యథేచ్ఛగా వాడుకుంటున్నట్టు ఈ ఎలక్షన్లో డబ్బు పంపిణీ కోసం ఏమన్నా ఆయన సహకారం తీసుకుంటున్నారా? లేకపోతే ఒక గంట వ్యవధిలో ప్రెస్ మీట్ జరుగుతూ ఉంది, అదే గంట వ్యవధిలో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు కోర్టులో. సో లంచ్ మోషన్ పిటిషన్ వేసినప్పుడు దాని వాదనలు వినే ముందు మమ్మల్ని కూడా ఇంప్లీట్ చేయమని వైఎస్ఆర్సీపీ కోరడం జరిగింది. అది ఈ రోజుకు వాయిదా పడింది. అంటే ఈ రోజు దాకా కూడా వెయిట్ చేసేదానికి ఇబ్బంది అయిపోయి వాళ్ళ మధ్యలో ఏం సంభాషణలు జరిగాయో ఎంతకైనా తెగించాలన్న ఆలోచన మరేమో తెలియదు. కానీ నిన్నటి రోజు మధ్యాహ్నం 720 జీవో ఇచ్చారు. ఈ 720 జీవోలో ఆల్రెడీ తీసేసిన వాళ్ళల్లో ఇద్దరిని మాత్రమే తీసేస్తున్నట్టు, ఒకరిని అలాగే రీఇన్స్టేట్ చేసి ఉంటున్నట్టు తప్పించారు. సో 720 జీవో ఇచ్చిన తర్వాత ఇంకో గంట వ్యవధిలో 721 జీవో ఇచ్చారు. ఈ 721 జీవో ఎందుకు ఇచ్చారంటే, ముందు 720 జీవో ఇచ్చాక మేమే విధంగా అయితే ఒకరిని మినహాయించుకున్నామో దానికి మాకు హక్కు ఉంది, ఆ హక్కు ఏ విధంగా ఉందంటే అని ఆ క్లాజ్ కోట్ చేశారు. ఆ క్లాజ్ కోట్ చేసిన అంటే ముందు తప్పు చేస్తారు, అంటే సిఎస్సి చెప్పిన క్లాజ్ నే కోట్ చేసామన్నది వాళ్ళ ముందు ఆర్డర్స్ ఇంప్లిమెంట్ చేశారు, ఆ తర్వాత దాన్ని ఆర్డర్స్ ని కొట్టేశారు. కొట్టేసిన దాన్ని రెగ్యులరైజ్ చేసుకున్నప్పుడు ఈ అలవాటు చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు కాదు, వెన్నుపోటు ద్వారా పార్టీని లాక్కున్నారు, దాని తర్వాత రెగ్యులరైజ్ చేసుకున్నారు కబ్జాని. అదే విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా అంటే వాళ్ళు ప్రధానంగా పాయింట్ అవుట్ చేస్తుంది ఏంటంటే కంప్యూటరైజేషన్, స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్,
శిక్షణ వంటి విభాగాల్లో పనిచేస్తున్న వారికి ఈ మార్గదర్శకాలు వర్తించవు అని స్వయంగా సిఈసి విడుదల చేసిన మార్గదర్శకాలు ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ ని ఏ విధంగా తొలగిస్తారు ఆ కారణంగా అనేది ఏపీ సీఎం అడుగుతుంది. ప్రధాన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఎన్నికల ప్రధాన అధికారి ఎవరైతే ద్వివేది గారు ఉన్నారో నిన్న క్లియర్ గా చెప్పడం జరిగింది. ఈ రోజు కోర్టులో మేము రిప్రజెంట్ చేయడంతో పాటు ఖచ్చితంగా ఈ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఎలక్షన్ విధుల్లో ఉంటది, పోలీస్ శాఖలో ఉండి అన్నిటినీ మానిటరింగ్ చేస్తా ఉంది, ఇది ఖచ్చితంగా దాని పరిధిలోకే వస్తుంది, మేము ఒప్పుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే వ్యవస్థలను ధిక్కరించే స్వభావంతో పాటు తన అనుయాయుల్ని తన కులపు ముఖ్యంగా కులం కూడా ఉంది ఇక్కడ, ఆయన్ని ఆ కులం ద్వారా ఆకట్టుకొని లోబర్చుకొని ఆయన ద్వారానే పార్టీ పనులన్నీ ఇన్ని రోజులు చేయించుకుని ఈ పెద్దలు ఆయన డైరెక్షన్ లోనే డబ్బు పంచాలన్న దుర్మార్గానికి తెరలేపుతున్నారని మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వ్యవస్థలు ఉన్నది కంప్లైంట్ చేస్తే అది సహేతుకం అంటే ఆధారాలు చూపకపోతే ఆయన ఎట తీశారు సార్, మేము ఎక్కడ చూపాలంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వచ్చి చూపాలన్నా, మేము ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆధారాలు పెట్టాం కాబట్టి ఆయన తీశారు. కోర్టులో విచారణ జరుగుతుంది, ఫర్దర్ గా సిఈసి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది, ఖచ్చితంగా వీళ్ళకి శిక్షలు పడాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ చర్యకి ఖచ్చితంగా పనిష్మెంట్ కి అర్హుడు. రామకృష్ణ గారు ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం సంబంధించి హోల్డ్ చేసే అధికారం మాకు ఉంది, మాకు కూడా కొన్ని నిబంధనలు వర్తిస్తాయని మీరు నిన్న 716 జీవో కాకుండా 720 తర్వాత 721 జీవోలు చాలా స్పష్టంగా చెప్పారు. కానీ మేము చాలా స్పష్టమైన ఆధారాలు ఇచ్చాము, ఇచ్చిన తర్వాత వాటికి కన్ఫైన్ అయ్యి మాత్రమే డీజీ వెంకటేశ్వరరావుపై చర్యలు తీసుకుంది ఎలక్షన్ కమిషన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటుంది. స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్తోంది. మీరు అకారణంగా తొలగించారు, ఏ విధంగా తొలగిస్తారు, అసలు ఇంటెలిజెన్స్ ఈ పరిధిలోకి వస్తుందా రాదన్న అంశాన్ని మీరు ప్రస్తావిస్తున్నారు. అటు ఎన్నికల ప్రధాన అధికారి ఉన్న ద్వివేది ఇది హైకోర్టులో పాయింట్అవుట్ చేస్తాం, ఖచ్చితంగా ఇంటెలిజెన్స్ కూడా ఎన్నికల నిర్వహణలో భాగమే అనేది ద్వివేది చెప్తోంది. మీరు అలాంటప్పుడు మీరు రేజ్ చేస్తున్న పాయింట్కి ఎక్కడ వ్యాలిడిటీ ఉన్నట్టు? సతీష్ గారు ఇవాళ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంది. ఎందుకంటే ఇవాళ వైకాపా చేస్తున్నటువంటి దుష్ప్రచారం అన్ని విధాలుగా దుష్ప్రచారం ఏ విధంగా చేస్తుందో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. వాళ్ళు జరిగినటువంటి విషయం ఏమిటి, అక్కడ ఒక హత్య జరిగింది. ఈ హత్య జరిగిన ఎమ్మటే ఏం జరిగిందో మనం చూసాము. ఇది హత్య కాదు, ఇది గుండెపోటు అని చెప్పని వాళ్ళ యొక్క టీవీ ఛానల్లోనే మార్నింగ్ 9 నిమిషాలకి ఏం చెప్పారు, ఇది గుండెపోటు అని చెప్పారు. హత్య అయితే పొద్దున్నే మిమ్మల్ని అడిగింది వెనకాల బ్యాక్గ్రౌండ్ మిమ్మల్ని అడిగిన దానికి సమాధానం చెప్పేది మీరు చెప్పింది జనం కూడా చూస్తా ఉన్నారు. మీరు చేసేటటువంటి నిర్వాకాలు ఇవాళ సిట్టు దర్యాప్తు ఏదైతే బయటపడుతుంది, మీ యొక్క నిర్వాకం మీరు చేసినటువంటి రామకృష్ణ గారు వివేక హత్యకు సంబంధించి చాలా సందర్భాల్లో మనం మాట్లాడాం. అది కాదు ఇక్కడ చర్చ. ఎలక్షన్ కమిషన్ వర్సెస్ ప్రభుత్వం. మాకు హక్కు ఉందని మీరు చెప్తున్నారు, మాకు హక్కు ఉంది, ఇంటెలిజెన్స్ భాగమే అని ఎలక్షన్ కమిషన్ ఈరోజు హైకోర్టుకు వెళ్తోంది. అంటే ఇది ఖచ్చితంగా ఇది రాజ్యాంగపరమైన అంశాలు కూడా ఇందులో కేంద్రీకృతమై ఉన్నాయి, ఇమిడి ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ విడుదల చేసినటువంటి నిబంధనల్లోనే చాలా క్లియర్ గా ఉంది, ఇంటెలిజెన్స్ అధికారులకి ఎలక్షన్ విధులకు సంబంధం లేదు అని చెప్పని వాళ్ళు ఏదైతే జనవరి 26, 2019 విడుదల చేసినటువంటి నిబంధనలో ఉందో ఆ నిబంధనలు తొంగలో తొక్కటం అనేటటువంటిది చాలా దారుణం. వైఎస్ఆర్సీపీ ఏదైతే వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి వాళ్ళకి లబ్ధి చేకూర్చాలని చెప్పని అక్కడ దర్యాప్తులో తేలినటువంటి అంశాలు నిగ్గు తేలుతాయని చెప్పని వీళ్ళ బండారం బయటపడుతుంది అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ కడప ఎస్పీని బదిలీ చేశారు. ఇవాళ ఇంటెలిజెన్స్ ఐజీకి లేదని చాలా స్పష్టంగా వాళ్ళ నిబంధనలు చెప్పడానికి వీళ్ళు ఎన్నికల సంఘానికి వీళ్ళు వత్తాసు పలకటం ఏంటండి? ఇవాళ జరిగినటువంటి
అనుకున్నారా? అనుకూలంగా లేనప్పుడు విమర్శిస్తా ఉంటారు. ఇది పోలీసు వీళ్ళ అధికారులతో నైజం. మీ ఇష్టం వచ్చిన వాళ్ళు దొంగ రిపోర్టర్ రైతు మనోడు అనుకున్నారా? గుర్తుపెట్టుకోవాలి. కొంతకాలం క్రితం శ్రీకాకుళంలో ఎస్టీ కలెక్టర్ కూడా రామారావు గారు నాకు బాగా పరిచయం. మంచి 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 మీరు మంచి certify చేస్తే ఆఫీసర్ సరిపోద్ది. ఆయన్ని కూడా మంచి బదిలీ అంటే మన చేయడం కులం కూడా జరిగింది. చాలు. అంటే ఇవాళ Okay. Right, right. ఆ ప్రస్తావన బీజేపీ వీళ్ళ కనుసన్నల్లో బీజేపీ నాయకులు వీళ్ళకి అండగా ఉన్నారు. ఏ విధంగానైనా సరే ఈ హత్యని మసిబూసి మారేడికాయ చేయాలని చెప్పని Right. వీళ్ళ బండారం హత్య మీరే బయటపడకుండా చేశారండి. ఉండాలని Right. చెప్పని Right. ఇవన్నీ హత్య చేస్తా మీరే ఉన్నారు చేశారు. అనేటటువంటిది చాలా స్పష్టం. అంటే రామకృష్ణ గారు మీరు అంటున్నారు హత్య ఒక- చేసింది ఒకటి మీరు. మీరు ఎందుకని ఒక్క నిమిషం. మీరే చేసి ఒక్క నిమిషం. దాన్ని రవిచంద్ర రివర్స్ రెడ్డి గారు. చేస్తున్నారు మీరు. రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం. ఆ రవిచంద్ర రెడ్డి గారు ఒక్క దర్యాప్తు నిమిషం. అంశాలు బయటపడకుండా మీరే రామకృష్ణ చేస్తే గారు. దాన్ని ఇవాళ పంచాయతీలు కడప చేసి రైట్, రైట్, మీరే ఒక్క నిమిషం. దొంగ ప్రాపగండ ఒక్క నిమిషం. కల్పిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ రైట్. కంప్లైంట్ చేయడం దొంగ ప్రాపగండ. ఏంటి? ఎన్నికల సంఘం బదిలీ చేయటం కొంచెం ఏంటండి? కూడా ఇంతకంటే సిగ్గు అన్యాయం అనిపించదు, ఏం ఏమైనా చేస్తాం? ఉందా? రామకృష్ణ గారు ఓకే ఖచ్చితంగా మీరు అంశాలు కూడా చేస్తున్నారు మాట్లాడదాం. దొంగ propaganda. అంశాలు మీరు కూడా చాలా మాట్లాడదాం. నేను మీకు స్పష్టంగా ఒకటే కనిపిస్తా అడుగుతున్నా. ఉంది. దొంగ propaganda నేను మీకు చేస్తున్నారు. ఒకటే అడుగుతున్నా. దొంగ ఒక్క నిమిషం. complaint రవిచంద్ర రెడ్డి గారు ఒక్క నిమిషం. అసలు దొంగ మీరు రామకృష్ణ దగ్గర గారు. ఉన్నాం. అడిగిన అసలు దానికి దొంగ సమాధానం మీరు. రామకృష్ణ గారు. కథలు చెప్తున్నారు. మీరు చెప్తారేంటండి? రామకృష్ణ దొంగ గారు మీరు దొంగ తెలుగుదేశం మీరు పార్టీ చెప్తారా? తెలుగుదేశం పార్టీ శాసన మండలి సభ్యులుగా ఉన్నారు. మీ ప్రభుత్వం చర్యలు సరైనవో కాదు మీరు ఏ విధంగా సమర్థించుకుంటారని అడుగుతున్నాను. ఒకటి. రెండోది మీరు కేవలం ఇంటెలిజెన్స్ పరిధిలోకి రారంటూ అక్కడ దాన్ని నిలుపుదల చేశారు. అలాగే కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను కూడా అకారణంగా ఎలాంటి రీజన్ లేకుండానే చేశారనేది మీరు చేస్తున్న ఆరోపణ. అంటే ఆయన కూడా హోల్డ్ చేస్తారా ఆయన బదిలీని కూడా? మరి ఎందుకు ఆ ఇద్దరు ఎస్పీలకు సంబంధించిన బదిలీని ఎండోర్స్ చేశారు, నోటిఫై చేశారు? రెండు ఒక ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్న వెంకటేశ్వర బదిలీని ఎందుకు నిలుపుదల చేశారు? ఏమండి ఆ రెండు కూడా అకారణం అయినప్పుడు రామకృష్ణ గారు. ఎన్నికల నిబంధనల ప్రకారమే ఆ ఎస్పీలు కూడా ఒక ప్రకటన చేశారు చూడండి. మేము ఎటువంటి తప్పు చేయలేదు ఆ ఎస్పీలు ఇద్దరు కూడా ప్రకటన చేశారు. ఓకే. కేవలం వైకాపా ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారం చేసుకొని మమ్మల్ని ఎందుకని బదిలీ చేశారు, మాకు వివరణ కావాలని చెప్పని వాళ్ళు అడుగుతున్నారు. వివరణ ఇచ్చారా? ఎందుకు బదిలీ చేస్తున్నారు వివరణ ఇచ్చారా? రామకృష్ణ గారు. ఆ ఎస్పీలు ఇద్దరు ప్రకటన మనం చూసాం. రామకృష్ణ గారు ఒక్క నిమిషం. ఎందుకు బదిలీ చేశారు? ఒక్క నిమిషం. 1 by 1 వెళ్దాం. శివశంకర్ గారు ఇక్కడ లా పాయింట్ ఉంది. కాన్స్టిట్యూషన్ పరంగా కూడా చెప్పాల్సిన అంశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అంటే ఎలక్షన్ కమిషన్కు ఒకరు ఫిర్యాదు చేసినప్పుడు ఆ ఫిర్యాదులో వాస్తవం ఎంత నిజ నిర్ధారణ లేకుండా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందా బదిలీలకు సంబంధించి? అటు ఇంటెలిజెన్స్ కానీ తర్వాత కంప్యూటరైజేషన్ కానీ స్పెషల్ బ్రాంచ్ కానీ శిక్షణ వంటి విభాగాల్లో పనిచేసేవారు ఎన్నికల నిబంధనల కిందకు రారు అంటూ ఎన్నికల కమిషనే కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందన్న అంశం తెర ముందుకు వస్తున్న ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎవరి పాయింట్ కరెక్టు? ఈసీ తీసుకున్న నిర్ణయం సరైన ఆధారాలతో తీసుకుందా లేదా అకారణంగా తొలగించారనేది తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అలాగే నిలుపుదల చేసే అధికారం మాకు ఉంది, ప్రధానంగా ఇంటెలిజెన్స్ చీఫ్పై ఏ విధంగా వేటు వేస్తారనేది రేజ్ చేస్తున్న ప్రధాన అంశం. దీనిపై కొంత క్లారిటీ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా ఎలక్షన్ కమిషన్ పాత్ర ఏమిటంటే నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగి ప్రజలు ఓటు హక్కు స్వేచ్ఛగా వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలన్న దానికి అది ఒక కాపలాదారు ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ ఒక ఆర్డర్ ఇచ్చినప్పుడు ఎనీ స్టేట్ వాళ్ళు ఇమీడియట్గా దాన్ని అమలు చేయాలి. ఎక్స్ట్రాడినరీ పవర్స్ వస్తాయి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది ఎలక్షన్స్. అందులో మోడిఫైడ్ చేయడం కానీ అమెండ్ చేసే పవర్ స్టేట్ గవర్నమెంట్కి ఉండదండి. ఇమీడియట్గా యాజ్ సచ్ డెలిగేటెడ్ లెజిస్లేషన్లో యాజ్ సచ్ ఇంప్లిమెంట్ చేయవలసిందే. వాళ్ళకి ఇప్పుడు నాకు అర్థం కాదు ఒకటి ఉందండి. ఒక పర్టికులర్ వ్యక్తి లేకపోయినట్లయితే ఎవరైనా సరే రూల్స్ ప్రకారం పనిచేసినట్లయితే ఎక్స్ ఉంటే ఏమిటి, వై ఉంటే ఏమిటి, జెడ్ ఉంటే ఏమిటి. నాకు ఎక్సే ఉండాలి, ఆయన లేకపోతే కుదరదు, లేదా ఆయనను ట్రాన్స్ఫర్ చేయడము అన్యాయము అక్రమము అనే వాదన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎవరిదైనా సరే సరికాదండి. ఒక కంప్లైంట్ వెళ్ళేటప్పుడు ట్రాన్స్ఫర్ ఈజ్ ఏ నాట్ ఏ పనిష్మెంట్ అని అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్లు ఇచ్చాయి. ఇది తాత్కాలికంగా ఆ పరిధిలోంచి తప్పిస్తారు, వాళ్ళు ఆ విధుల్లోంచి తప్పిస్తారు. ఎందుకంటే తన మీద అభియోగాలు వస్తున్నప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసి మళ్ళీ అవన్నీ చేయడానికి టైం లేదు సతీష్ గారు. ఇప్పుడు ఎన్నికలు మనకి April 11 ఉన్నాయి. ఈ రోజు అభియోగం వచ్చేటప్పుడు ఇమీడియట్గా తప్పిస్తుంది ఎన్నికల కమిషన్. దానికి ఆ పవర్ ఉందండి అకార్డింగ్ టు పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ 51.
ఫలానా పోస్టు ఎన్నికల పరిధిలోకి వస్తుంది, ఫలానాది రాదు అని చెప్పే అర్హత అయితే లేదండి. దట్ ఈస్ ద ప్రెరగేటివ్ ఆఫ్ ది ఎన్నికల కమిషన్. ఎన్నికల కమిషన్ నిర్ణయమే ఫైనల్. వీళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే దే కెన్ ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. అంతే తప్ప ఈ రకంగా ఫలానా వాళ్ళు మీరు చేయడం కరెక్ట్ కాదు, ఈ రకమైనటువంటి మాటలు కరెక్ట్ కాదు. ప్రతిదాన్ని కూడా ఒక సంఘర్షణ వాతావరణం క్రియేట్ చేసి తద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నాయి మోస్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్. ఇది కరెక్ట్ కాదు. దట్టు నేను నిన్న మీడియాలో చూస్తున్నాను, కొంతమంది ఎస్పీలు డైరెక్ట్గా ఎన్నికల కమిషనర్ లెటర్లు రాయడం, ఇది కూడా మంచి సంప్రదాయాలు కాదండి. ఎందుకంటే ట్రాన్స్ఫర్ ఈజ్ నాట్ ఏ పనిష్మెంట్. ఒక విధుల్లోంచి తప్పిస్తే అంత బాధపడిపోవాల్సిన ఇది అధికారికి ఉండకూడదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకూడదు. ఎవరుంటే ఏమిటి, రూల్స్ ప్రకారం పనిచేయాలి. ఎవరైనా అంటే శివశంకర్ గారు ఆ కాన్సెప్ట్ ఉండేటప్పుడు ఎవరు విధుల్లో ఉంటే ఏమిటి నష్టం, నాకైతే అర్థం కావట్లేదు. అంటే శివశంకర్ గారు అభియోగాలు వచ్చినప్పుడు ఇంకా సరైనవా కాదా అని తేల్చుకునే సమయం లేదు కాబట్టి ఫస్ట్ ఎలక్షన్ కమిషన్ బదిలీ వేటు వేస్తుంది అనేది మీరు చెప్తుంది. ఒకవేళ అలాంటప్పుడు నిజాయితీపరంగా ఉన్న అధికారులు కూడా ఎఫెక్ట్ కావచ్చు కదా. అంటే అక్కడ ప్రొవిజన్లో అది కూడా ఉంది కదా. అంటే ఎవరో ఒకరు ఫిర్యాదు చేశారని ఒకరిపైన అభియోగాలు వాస్తవమా కాదా తేల్చుకోకుండా ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే మరి అది కూడా తప్పే కదా. అంటే ఇక్కడ సతీష్ గారు ఒక బ్యూరోక్రసీ మీద వచ్చిన ఫిర్యాదు వచ్చినట్లయితే ఇది స్టేట్ గవర్నమెంట్ కూడా అనేక సందర్భాల్లో చేస్తుంది. ఆయన మీద విచారణ జరిపించేటప్పుడు ఆ విచారాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉండేటప్పుడు ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదే కొత్త విషయం ఏం కాదు. ఓకే, కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఎన్నికల విధులు కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డెమోక్రసీ అండ్ ప్రతి ఒక్కడు పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఇది రాజ్యాంగ బాధ్యత ఇది. కాబట్టి ఇక్కడ ఏ రకమైన కాకుండా ఇమీడియట్ ఎన్నికల విధులను తప్పిస్తారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో జరిగింది. అనేక రాష్ట్రాల్లో కూడా ఎవరైనా ఎన్నికల అధికారులు కానీ ఏమైనా ఇటువంటి పొరపాట్లు కానీ లేదంటే ఒక రాజకీయ పార్టీకి పక్షపాత ధోరణిలో ఉండేటట్టయితే వాళ్ళ మీద ఫిర్యాదులు వెళ్ళేటప్పుడు మార్చడం ఇది కొత్తది కాదు. ఇట్ ఈజ్ ఎ కన్వెన్షన్. ఇది సాంప్రదాయాలే అనేక సందర్భాల్లో అన్ని రాష్ట్రాల్లో జరిగింది. ఇప్పుడు కొత్తగా దీన్ని తెర మీదకి తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ఘర్షణ కింద చిత్రీకరించి బ్యూరోక్రసీలో ఒక గందరగోళం సృష్టించడానికి ప్రయత్నించడం మంచిది కాదు. అందులో అన్నిటికంటే భారతదేశ తాలూకా బ్యూరోక్రసీ ది బెస్ట్ బ్యూరోక్రసీ ఇన్ ద వరల్డ్. దాన్ని వాతావరణాన్ని ఎందుకు పాడు చేస్తున్నారో నాకైతే ఎక్స్ బ్యూరోక్రాట్గా నాకైతే అర్థం కావట్లేదు. రైట్, ఖచ్చితంగా అంశాలు కూడా ప్రస్తావిద్దాం. శివశంకర్ గారు, రైట్, విజయబాబు గారు, ప్రధానంగా బీజేపీ కుట్ర ఉంది ఈ విషయంలో. మొన్న శుక్రవారమే విజయసాయిరెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సోమవారం మేము ఫిర్యాదు చేస్తాము, మంగళవారం చర్యలు ఉంటాయని. అంటే వైసీపీ బీజేపీ కలిసి ఆడుతున్న కుట్ర ఇది ఏపీ సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఇప్పుడు భారత ఎన్నికల కమిషన్ అనేటువంటిది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి అతిపెద్ద ఎన్నికల కమిషన్. అది ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి రాజకీయ పండితులు కూడా ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత ఒక స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి ఎన్నికల సంఘం. స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నటువంటి ఎన్నికల సంఘం ఒక పార్టీ ఏ రకంగా ప్రభావితం చేస్తుంది, ఒకవేళ చేసేటట్టయితే దేశం మొత్తంలోనే కాదు ప్రపంచంలోనే అపఖ్యాతి పాలు అభాసు పాలయ్యేటువంటి అవకాశం ఉంది. ఆర్టికల్ 324 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా విచ్ హీ హాజ్ గివెన్ అన్ ఎక్సలెంట్ డీటెయిల్ మీనింగ్ అబౌట్ ది ఎలక్షన్ కమిషన్ అండ్ ది రెస్పాన్సిబిలిటీస్, పవర్స్ అండ్ ఫంక్షన్స్ అన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా ఉన్నాయి ఆర్టికల్ 324లో. ఆర్టికల్ 324 ప్రకారంగా ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన బాధ్యత ఏంటి అన్నట్లయితే ఇట్ ఈస్ ఎ గార్డియన్ ఆఫ్ ది ఎలక్షన్ ప్రాసెస్ అండ్ ఇట్ ఈస్ ఎ గార్డియన్ టు కండక్ట్ ది ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. సో తర్వాత ఇంకోటి ఏంటంటే ఇట్ షుడ్ ఎన్ష్యూర్ ది ఓటర్స్ దట్ దే ఆర్ గోయింగ్ టు కండక్ట్ ది ఫెయిర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్. ఈ సందర్భంలో వాళ్ళకు ఉన్నటువంటి అత్యున్నతం అంటే ఈ స్టాట్యూట్స్ ఎలా ఉంటాయంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ది స్టాట్యూట్స్ అక్కడ పేరు పెట్టి ఇటు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అని ఉండదు. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ అనేటువంటిది వచ్చిందో ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆ ఎన్నికల యొక్క వ్యవహార శైలి సజావుగా సాగటం కోసం, నిష్పాక్షికంగా పారదర్శకంగా సాగటం కోసం అత్యున్నతమైనటువంటి అధికారాలన్నీ కూడా వారికి దత్తత వెళతాయి. అయితే ఇది ఎంతకాలం? ఇది కేవలం 6 నెలలు అండి. ఇప్పుడు ఆయన ఏం చేశారని ఉద్యోగం నుంచి తొలగించలేదు. కేవలం ఏంటంటే
కొన్ని కంప్లైంట్స్ని బేస్ చేసుకుని ఈ 6 నెలలు మాత్రమే 6 నెలలు ఏం చేస్తారు మళ్ళీ తర్వాత ఆయన్ని ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే ఆయన్ని నెత్తి మీద పెట్టుకుంటారు ఏం చేసుకుంటారో తర్వాత సంగతి. ఈ 6 నెలలు ఏంటంటే విధులు తప్పించారు. ఆయన జీతబత్యాలకి కానీ ఆయన ఇతరత్రా కానీ ఇబ్బంది ఏమీ లేదు. మరి దీని గురించి ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? తర్వాత ఆయనకు పవర్స్ లేవు అనేటువంటిది లేదు. మొత్తంగా ఖచ్చితంగా ఆయన పవర్స్ ఏంటంటే ఏ అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా పొలిటికల్ పార్టీస్ అయినా క్యాండిడేట్స్ అయినా ప్రచార శైలిని ఏదైనా సరే కూడా దాని మీద తీసుకోవాలంటే ఎండ్ ఆఫ్ ది డే ఎయిమ్ ఏంటంటే నిష్పాక్షికంగా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించడం. దానికి అబ్స్ట్రక్షన్గా ఏది ఉన్నప్పటికీ కూడా దాని మీద చర్య తీసుకోవచ్చు. తర్వాత ఒకవేళ దీన్ని తప్పు అని చెప్పని ఏం చేశారు, నిన్న కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టు నుంచి వర్డిక్ట్ రానివ్వండి. కోర్టు నుంచి రాకముందే ఒకవైపు ఏమో కోర్టు తలుపులు తట్టారు, ఇంకొక వైపు ఏమో ఎలక్షన్ కమిషన్ తలుపులు తట్టారు, ఇంకొక వైపు మీకున్నటువంటి విస్తృతాధికారాల్లో గబగబా కాగితాలన్నీ తిరగేసేసి జీవోలు చేయటం. అంటే ఎందుకు మీకు ఇంత రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్, కంగారు? ఇది అంటే మీరు ప్రజలకు జవాబుదారీ కాదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే మీకు సిబిఐ సంస్థల మీద విశ్వాసం లేదు, ఫినాన్స్ కమిషన్స్ మీద మీకు విశ్వాసం లేదు, ఎన్ఐఏ మీద మీకు విశ్వాసం లేదు, సాక్షాత్తు ఎన్నికల కమిషన్ను కూడా పార్టీలకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేసి ప్రజాస్వామ్య అత్యున్నత భారత రాజ్యాంగాన్ని మీరు వక్రీకరించి వక్ర భాష అని చెప్పి అభాస పాలు చేసి విజయబాబు గారు ఉన్నారు. నేనేమంటానంటే పాపం వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఒక సంస్థానం అండి. దీనికి ప్రభువులు చంద్రబాబు నాయుడు గారు, మన యువరాజు లోకేష్ గారు, దీనికి సంబంధించినటువంటి సర్వ సైన్యాధ్యక్షులు, ఎదురుబడితే ఎవరైనా ఎడాపెడా లాగి పీకిగా కొట్టగలిగినటువంటి సమర్థులు బాలకృష్ణ గారు, వీళ్ళకి సలహాదారేమో కుటుంబరావు గారు, మొత్తం ఎగ్జిక్యూట్ చేయగలిగిన అత్యున్నత మేధావి విజయబాబు గారు. కాబట్టి దీన్ని ఒక సంస్థానం కింద చేసేసుకోండి. అసలు రాజ్యాంగం వద్దు, చట్టాలు వద్దు, వద్దు. దీన్ని ఏం చేస్తారంటే సింపుల్ గా వీళ్ళ యొక్క భావజాలం ఎలా ఉందంటే విజయబాబు గారు నిన్న ముఖ్యమంత్రి పదవి నిర్ణయం తీసుకోవడానికి మాకు పూర్తి స్థాయిలో హక్కులు ఉన్నాయని, వీళ్ళు యథేచ్ఛగా ఏం అడిగితే చేయాలి, ప్రజలకు సంబంధం లేదు. ఇది వీళ్ళ వ్యవహార శైలి తప్ప మొత్తం రాజ్యాంగ సంస్థలన్నిటినీ కూడా వీళ్ళు అవహేళన చేసి అభాసుపాలు చేసి వాటి క్రెడిబిలిటీని దెబ్బతీసేటువంటి స్థితిలో సాగుతుందంటే ఇంతకంటే సిగ్గుచేటైనటువంటి వ్యవహారం ఉంటుందా? భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికల సంఘానికి కానీ ఏమిటంటే సంబంధం? ఎన్నికల సంఘం తీసుకొచ్చి మీరు మేమే నిన్న ఎన్నికల కమిషన్ దగ్గరికి వాపోయాం మేము. విజయబాబు గారు ఒక్క నిమిషం. అంటే నేను ఇందాక మీకు చెప్పినట్లు జనవరిలో ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల్లో జరుగుతున్నాయి. కంప్యూటరైజేషన్, స్పెషల్ బ్రాంచ్ ఇంటెలిజెన్స్ సెక్షన్ వంటి విభాగాల్లో పనిచేస్తున్న వారికి మార్గదర్శకాలు వర్తించవని స్పష్టంగా చెప్పారనేది నిన్న ఏపీ ప్రభుత్వం కోర్టు చేస్తున్న అంశం ఒకటి. రెండోది, ఒక్క నిమిషం విజయబాబు గారు ఒక క్లారిటీ ఇవ్వండి. రెండోది వాళ్ళు చెప్తుంది ఏంటంటే 2017లో కర్నూలు జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల సమయంలో పోలీస్ శాఖకు సంబంధించి 12 విభాగాల అధికారులు ఎన్నికల విధుల్లో ఉంటారని, వారికి మాత్రమే ఎన్నికల నియమావళి వర్తిస్తుందని ఈసీ స్పష్టం చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 2856 అమల్లో ఉంది. జిల్లా ఎస్పీలు మాత్రమే ఎన్నికల పరిధిలోకి వస్తారు. నిఘా విభాగం తమ పరిధిలోకి రాదని ఈసీఎస్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే ఈసీ పరిధిలోకి వచ్చే అధికారులు, సిబ్బందిపై ఫిర్యాదులు, ఆరోపణలు వచ్చినా తగిన విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకోవాలని కూడా చెప్పింది. నిబంధనలు ఎలా ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్ చీఫ్ను ఈసీ ఎలా తప్పిస్తుంది? ఇది నేను ఏపీ ప్రభుత్వం 720 జీవో 721 జీవో జారీ చేయడాన్ని సమర్థించుకుంటూ తెర ముందుకు తెచ్చిన 2 క్లాజెస్. విజయబాబు గారు. ఎస్ అండి, అది ఇప్పుడు విచారణ జరపడం అంటే దాని అర్థం ఏంటి అంటే దానికి ఒక టైం పీరియడ్, టైం బౌండ్ ఏమన్నా ఉందా? విచారణ అనేటువంటిది ఉన్న 6 నెలల్లో 15 రోజులు. ఈ 15 రోజుల్లో సుప్రీంకోర్టులో కేసుల్లాగాను, హైకోర్టులో కేసుల్లాగాను ఎంతసేపు విచారణ జరపాలి? ఎన్ని గంటల, రోజుల విచారణ జరపడానికి కాదు. ఇందాక మిత్రులు ఎవరు, ఇక్కడ నాకు మానిటర్ లేదు కానీ ఎవరు చెప్పారు, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ అ సస్పెన్షన్ ఆఫ్ ఇంటీరియం అనుకోండి. అట్లాగే ఇట్ ఈస్ ఎ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇంటీరియం, ఇట్ ఈస్ అన్ యాక్షన్ ఆఫ్ ఇంటీరియం. అంటే మధ్యంతర ఉత్తర్వుల కింద మీరు అనుకోండి. అందుకే చెప్పి ఆయన జీతబత్యాలు పోవట్లేదు, ఆయన ఫెసిలిటీస్ పోవట్లేదు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు ఆయనకి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆ పాత్ర నుంచి మరొక పాత్రలోకి తాత్కాలికంగా పంపించారు అంతే తప్ప. అదే చెప్తున్నారు, ఆర్టికల్ 320
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆర్టికల్ 324 నేను ఉటంకిస్తున్నా, Right. దానికి విస్తృతార్థం ఉంది. Okay. ఈ జీవోలన్నీ కూడా దాని ముందు బలాదూరండి. ఓకే ఓకే అందుకని ఎన్నికల నిర్వహణలో రైట్ ఇలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయి అన్నప్పుడు ఓకే కమిషన్ కు ఉన్నటువంటి విస్తృత Okay, విజయబాబు అధికారాల గారు. ప్రాతిపదికన మళ్ళీ Okay. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా Right. టిఎన్ సెషన్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో Right. కూడా Right. చాలా క్లియర్ గా జడ్జిమెంట్ ఇచ్చింది ఏంటంటే రైట్ ఇక్కడ చీఫ్ అయిన ఎలక్షన్ కమిషనర్ అయినా Right. విధుల నిర్వహణలో ఇద్దరికి కూడా Okay. సమాన స్థాయి సముచితమైన స్థాయి అధికారాలు ఉన్నాయి. Right. ఆ ప్రాతిపదికన వారు దాని మీద చర్య తీసుకుంటారు. రవిచంద్ర రెడ్డి గారు, నేను ఇందాక విజయబాబు గారు కూడా అడిగాను, ప్రధానంగా 2 పాయింట్లు, నంద్యాల ఉప ఎన్నికల టైంలో ఇచ్చిన ఇష్యూ ఒక జీవో కానీ, తర్వాత జనవరిలో ఇచ్చిన ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు కానీ, ఇవే అంశాలను కోడ్ చేస్తున్నారు. ఇవే అంశాల నేపథ్యంలోనే ఈరోజు హైకోర్టు మెట్లు కూడా ఎక్కుతున్నారు ఏపీ ప్రభుత్వం. 2 గైడ్ లైన్స్, వీళ్ళకి ఇన్ని గైడ్ లైన్స్ అవసరం లేదు సార్. ఆంధ్రజ్యోతిలో వచ్చిందాన్ని చంద్రబాబు నాయుడు గారు పాటిస్తారు, లేదా చంద్రబాబు నాయుడు గారు చేసిన పనిని ఆంధ్రజ్యోతిలో సమర్థిస్తూ రాస్తారు అంతే. అంటే వీళ్ళకి తెలిసినంత మంది రాజ్యాంగం, వీళ్ళకి తెలిసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ రాష్ట్రంలో ఇంకెవరికి తెలియవు. అంటే ముఖ్యంగా మీరు ఇందా కోట్ చేసిన దాన్ని బట్టి అంటున్నా, ఈ జీవోలన్నిట్లో కూడా సంతకం పెట్టింది సీఎం కోట్ చేసినవి, అవి కూడా సీఎం మాట్లాడారు కూడా. సీఎం మాట్లాడారంటే మొత్తం మీకు తెలుసు కదా, సీఎం వేరేను మళ్ళీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేరేను కాదు. మేము అంటాం సార్, చీఫ్ మినిస్టర్ రాష్ట్రం అంతా తెలుసు కాబట్టి చెప్తున్నాం. మేము అనేది అనిల్ చంద్ర పునేట, చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్, ఈ 3 జీవోలకి కారణం ఎవరు, సంతకం పెట్టింది ఎవరు? ఇప్పుడు ఎలక్షన్ విధుల్లో ఉండబట్టి పెట్టాల్సిన దాని ప్రకారం సీఎం గారు కాకుండా ఎవరైతే పునేత గారు పెట్టారో ఆయన. అంటే ఏదన్నా తేడా వస్తే ఆయనకి రిమార్క్ వస్తుంది సిఎస్కి, అంటే చంద్రబాబు నాయుడు గారికి మట్టి అంటదు. కాకపోతే ఈ కోడ్ వచ్చిన తర్వాత 18వ తేదీ నుండి ఏదైతే వెంటనే సిఎస్తో సహా మొత్తం ఉన్న ఉన్నతాధికారులు, పోలీసులు, అన్ని రకాల రెవెన్యూ కానీ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోకి వెళ్ళిపోతాయి. మరి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పోకుండా 27వ తేదీ వరకు వాళ్ళు ఎందుకు ఆ విధంగా ఆపుకున్నారు? దీనికి సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. మీరు కావాలంటే క్వశ్చన్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి, ఏమైనా చేసుకోండి. 18వ తేదీ నుంచి వీళ్ళ పరిధిలోనే అధికారాలను అలాగే ఎందుకు ఉంచుకున్నారు? ఎన్ని హిడెన్ జీవోలు తీశారు? 68 హిడెన్ జీవోలు తీశారు. వీటన్నిటిని చూసి చూడనట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా సరిగా పట్టించుకోలేదని మా ఆరోపణ. అందుకే సిఈసి దగ్గరికి వెళ్ళి మేము ఫిర్యాదు చేయడంతో పాటు, అంటే దివేదికి సంబంధించి మీరు ఆరోపణలు చేస్తున్నారు కదా, న్యాయం జరగలేదు, అదే దివేది హైకోర్టుకి వెళ్ళడం సరికాదు అని అంటే ప్రభుత్వ తీరుని తప్పుపడుతున్నారు. నా పాయింట్ పోలేదు. అంటే ఇక్కడ మేము కంప్లైంట్ చేసినప్పుడు ఈ కంప్లైంట్ చేసే క్రమంలో అసలు ఆయన వచ్చి రాగానే ఏం చేయాలి? 18వ తేదీ మొత్తం అన్ని శాఖలను ఆయన బదలాయించుకోవాలి కదా. 18 నుంచి కాకుండా 27 దాకా ఎందుకు ఆ శాఖలన్నింటి ఆయన లాక్కోలేదు? ఓకే, దాన్ని మెయిన్ క్వశ్చన్ చేసాం. ఆ క్వశ్చన్ చేసింది ఇక్కడ కాకపోయేసరికి వెంటనే ఢిల్లీకి వెళ్ళి తలుపులు తట్టాల్సి వచ్చింది. సిఈసి దగ్గర ఈ కంప్లైంట్ చేయడంతో పాటు ఈ వివక్ష కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్ లో. దాంతో పాటు ఏదైతే ఇంటెలిజెన్స్ వెంకటేశ్వరరావు గారి మీద కంప్లైంట్ తో పాటు కొన్ని ఆధారాలు జత చేసి ఇవ్వడం జరిగింది. దాన్ని గంటలో తీసుకుంటారా, రోజుల ప్రకారం తీసుకుంటారని వాళ్ళ విజ్ఞత. నారాయణ సంస్థలకు సంబంధించిన 5 కోట్ల రూపాయలు శ్రీకాకుళంలో పట్టుబడితే దాన్ని వదిలేయమని చెప్పిన కార్యక్రమాలకు సంబంధించిన విజువల్స్, ఆధారాలు మేము ఎలక్షన్ కమిషన్ సబ్మిట్ చేసాం. అక్కడి నుంచే ఈ విధమైన ఆర్డర్స్ వచ్చాయి. నేను మాట్లాడే మీరు అడగండి. నేను అనేది ఏంటంటే, ఏదైతే ఈ ఆరోపణలకు సంబంధించి మేము ఆధారాలు ఇచ్చామో ఆధారాల తర్వాత ఒక నిర్ణయానికి వచ్చారు వాళ్ళు. సరే, నిర్ణయానికి వచ్చారు. ఈ విధంగా ఈ సిఎస్ గారితో ఆల్రెడీ ఇమీడియట్ ఎఫెక్ట్ ఆ జీవో తీశారు కదా. ఆ జీవో తీసిన తర్వాత దాన్ని అమెండ్ చేసుకోమంటే ఎవరు ఒత్తిడి పనిచేసింది? చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి పనిచేసింది. ఆయనకు అనుకూలంగా ఈ రోజు ఆయన పదవిని పణంగా పెట్టి చీఫ్ సెక్రటరీ గారు రిస్క్ తీసుకున్నారు. రిస్క్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఘర్షణ వాతావరణం ఏర్పడిందో అప్పుడు రాష్ట్ర ఎన్నికల అధికారి అయిన ద్వివేది గారు కూడా సీరియస్ అయ్యారు. సీరియస్ అయిన తర్వాత ఈ రోజు హైకోర్టుకు రిప్రజెంట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు కోర్టు తలుపులు తట్టాక ఈ జీవోని మధ్యాహ్నం నుంచి ఎందుకు తీయాల్సి వచ్చింది? కోర్టుకి వీళ్ళు చెప్పుకొని ఉండాలి కదా. ఈ రోజు హైకోర్టు ఏం చెప్పబోతున్నది కూడా ఆసక్తికరం. రామకృష్ణ గారు ప్రధానంగా ఇక్కడ పాయింట్అవుట్ చేస్తున్న అంశాలు కొన్ని, అంటే కేవలం మీరు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఏబి వెంకటేశ్వరరావునే కొనసాగించాలని ఎందుకు అనుకుంటున్నట్టు? ఒకవేళ ఎలక్షన్ కమిషన్ ఆయన తప్పించినా ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరైన రీతిలో పనిచేస్తున్నట్టున్నప్పుడు వేరొకరు వస్తే మీకు కలిగే నష్టం ఏంటి? ఇది ప్రతిపక్షాలు అడుగుతోంది. 2, ఈ విధంగా బ్యూరోక్రసీ వర్సెస్ రాజ్యాంగ వ్యవస్థలు, వీటి మధ్య ఈ తరహా టసిల్స్ రావటం అనేది మంచిది కాదు అని. అలాగే ఎస్పీలు స్వయంగా లేఖలు రాయటం, ఎస్పీలు వివరణలు ఇవ్వటం,
అది అస్సలు మంచిది కాదు. ఎలక్షన్ కమిషన్ ఈ తరహాగా నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటుంది. మనం చూసాం గతంలో డీజీపీగా ఎస్ఎస్పీ యాదవ్ ఉండేటప్పుడు ఎస్ఎస్పీ యాదవ్ని తప్పించి ఎలక్షన్ కమిషన్ మహంతిని ఎన్నికల నిధులు అప్పగించిన సందర్భాలు కూడా మనం చూసాం. అంటే ఈ ఇష్యూస్ అన్నీ ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ద్వివేది కూడా తప్పుపడుతున్నారు మీ తీరుని. కరెక్టే మీరు చెప్పింది సతీష్ గారు. ఇవాళ ఎలక్షన్ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ అనే దాంట్లో ఎవరికి రెండో ఒపీనియన్ లేదు. ఈ సమయంలో ఎలక్షన్ కమిషన్కి విశేషమైనటువంటి అధికారాలు ఉంటాయి. ఎలక్షన్ కమిషన్ కూడా దేవుడు కాదు. ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని పద్ధతుల ప్రకారం వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు ఆ కంప్లైంట్లో ఏ మేరకు నిజం ఉందో విచారించి ఆ కంప్లైంట్ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇమీడియట్ గా ఎవరో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆధారాలు చూడాలి. ఎవరో ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారాలు ఫారం 7 ద్వారా అనేక సార్లు ఫిర్యాదు చేశాం. వీళ్ళు ఓటర్లను తొలగించడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకని ఈసీ ఇమీడియట్ గా చర్య తీసుకోలేదు? వాళ్ళు ఫిర్యాదు చేస్తే ఇమీడియట్ గా చర్య తీసుకున్నారు. ఎవరి ప్రలోభాలు తీర్మానించుకున్నారు. ఆయన ద్వారానే అన్ని అక్రమాలకి అనేటటువంటి ఏకైకమైనటువంటి దృష్టితోటే వ్యవహరిస్తున్నారు. ఇవాళ చాలా స్పష్టంగా గమనిస్తున్నాం మనం. తెలుగుదేశం పార్టీ ఫిర్యాదుకి ప్రతిస్పందించినటువంటి ఎలక్షన్ కమిషన్ వీళ్ళ యొక్క ఫిర్యాదుకి ఇమీడియట్ గా రామకృష్ణ గారు శివశంకర్ గారు ఒక అంశాన్ని లేవనెత్తారు. అంటే ఒక విధంగా ఒకరిపై ఆరోపణలు వచ్చినప్పుడు ఫస్ట్ బదిలీ వేటు వేస్తారు. బదిలీ వేటు వేయడం అనేది పనిష్మెంట్ కాదని గతంలో కోర్టులు కూడా చెప్పాయి. రెండోది విచారణ జరుగుతున్నప్పుడు ఆయన ఆ పదవిలో ఉంటే ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన్ని ఆ విధుల నుంచి పక్కకు తప్పిస్తారు. అలా ఆయన్ని డిగ్రేడ్ చేయటం కానీ ఆయన్ని ఆయనకి రావాల్సిన ప్రభుత్వ పరంగా ఆయనకు జరగాల్సిన ఇవి పక్కన పెట్టడం కానీ ఇవేమీ జరగవు. ఇది కామన్గా జరిగే ప్రొసీజరే. ఏమంటే అది కామన్ సెన్స్ అండి. ఆయన విధుల్లోంచి ఆయన యొక్క స్థానం మాత్రమే మారుతుంది అనేటటువంటిది మనందరికీ తెలిసింది. ఒక పౌరుడిగా ఒక అధికారిగా నాకు విషయం తెలియాలి. నాకే తెలియదు నేను ఎందుకు బదిలీ, నేనేం తప్పు చేశాను, నేనే అన్యాయం చేశాను, ఒక మచ్చలేనటువంటి అధికారిగానే ఎంతకాలం పనిచేశానని చెప్పని వాళ్ళిద్దరూ అంటున్నారు కదా. నాకు తెలియాల్సినటువంటి అవసరం లేదా? ఈసీకి విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయని చెప్పని అనవసరంగా అన్యాయంగా బదిలీ చేయొచ్చా అనేటటువంటిది అడుగుతున్నారు. మేము అడుగుతున్నాను. ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అడుగుతున్నారు. ప్రజల పేరు చెప్పే అబద్ధాలు చెప్పకండి. ప్రభుత్వం దగ్గర తీసుకోవాలి, పని చేసి పెట్టాలి. రెండు పార్టీల వ్యవహారం కాదు. విజయబాబు గారు శివశంకర్ గారు మాట్లాడాలి. విజయబాబు గారు శివశంకర్ గారు మాట్లాడాలి. రామకృష్ణ గారు, రవిచంద్ర రెడ్డి గారు, రైట్. శివశంకర్ గారు ఒక అధికారిపై వేటు వేసేటప్పుడు లేదంటే సస్పెన్షన్ విధించేటప్పుడు ఖచ్చితంగా ఏం తప్పు చేశానో ఒక్క నిమిషం ఏం తప్పు చేశానో తెలుసుకునే అధికారం ఒక అధికారికి లేదా? మీరు అన్నట్టుగా రాజ్యాంగ వ్యవస్థలకు ఎంత అధికారం ఉందో ఒక ఆఫీసర్కి కానీ ఒక ప్రభుత్వ అధికారికి కూడా ఆయన కూడా కొన్ని రైట్స్ ఉంటాయి కదా. కారణం చెప్పకుండా బదిలీ వేటు వేసి విచారణ తర్వాత చెప్తా ఉంటే సరైనదేనా? ఇది రామకృష్ణ గారు రైట్ చేస్తున్న పాయింట్ తెలుగుదేశం పార్టీ నుంచి. రామకృష్ణ గారి పాయింట్ కరెక్ట్ కాదండి. గవర్నమెంట్ సర్వెంట్ తనకి నన్ను ఎందుకు బదిలీ చేశారో తెలుసుకునే రైట్ కానీ హక్కు కానీ లేదండి. ఒకవేళ అతని మీద పనిష్మెంట్ ఇస్తే, శిక్ష వేస్తే, ఆ శిక్ష ఎందుకు వేశారు అన్నది
తెలుసుకునే రైట్ ఉంది. శిక్ష వేసే ముందు కూడా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రాసెస్ ఉంటుంది. ఖచ్చితంగా నువ్వు ఈ తప్పు చేశావు అని నోటీస్ ఇస్తారు, దానికి ఆయన నుంచి సమాధానం తీసుకుంటారు, దాని మీద శిక్ష విధిస్తారు. కానీ ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు, నన్ను చేయడానికి వీలు లేదు అనే హక్కు గవర్నమెంట్ సర్వెంట్కి ఎవ్వరికీ లేదు. అటువంటి నియమాలు ఏం లేవు. ఎందుకంటే హీఈస్ గవర్నమెంట్ సర్వెంట్, హీ మస్ట్ బి లాయల్ టు ది గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ ఎన్నికల ప్రాసెస్లో ఉండేటప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ ఏ రాష్ట్రంలో అయితే సిఈసి ఉంటారో వారి అజమాయిషీలోకి వెళ్ళిపోతుంది ఎంటైర్ బ్యూరోక్రసీ. ఇక్కడ ప్రాబ్లం ఎట్లా వచ్చింది అంటే ఇది వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఇద్దరు డొమైన్ లాగా ఇష్యూని పక్కదో పట్టిస్తున్నారు. ఎందుకంటే అది కరెక్ట్ కాదండి. మనం ఇక్కడ ఈ ఇష్యూ ఏమిటి, దీని రూల్ పొజిషన్ ఏమిటి, ఇది ప్రజలకు తెలియాలి. ప్రజలు తప్పుడు మార్గంలో క్రియేట్ చేయడానికి కోసం ఒక రకంగా రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి, అది కరెక్ట్ కాదు. డెమోక్రటిక్ ప్రాసెస్, ఎలక్షన్ కమిషన్ రోల్ ఏంటి, ఇవన్నీ ప్రజలకి స్పష్టంగా తెలియాలి. ఇప్పుడు బ్యూరోక్రసీ వాళ్ళు లేకపోతే కష్టము, నాకు కుదరదు అంటే ఆ హక్కు లేదండి. సార్ శివశంకర్ గారు మీకు చిన్న మాట, అంటే మేము ఇక్కడ తప్పుదారి పట్టించడానికి మా వైపు నుంచి ఏం చెప్పండి రవిచంద్ర రెడ్డి సార్. మేము అడిగేది ఏంటంటే మీరు బ్యూరోక్రసీ నుంచి వచ్చినట్టున్నారు కాబట్టి మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు. మీలాంటి మేధావులైనా ఖచ్చితంగా మేము అడిగిన దాంట్లో న్యాయం ఉందా లేదో చెప్పండి. మేము ఎంతసేపు ఇచ్చే విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ ఏదైతే 716 జీవో ఇచ్చి వాళ్ళని తొలగించారో దాని తర్వాత ఇది అన్యాయం అని చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టారు. దాని తర్వాత ఇంకో జీవో తెచ్చే అనైతికమైన చర్యకి వీళ్ళు పాల్పడడం ఎంతవరకు సహేతుకం చెప్పండి. ఒకే ఒక మాట అండి రామకృష్ణ గారు, ఒక్క నిమిషం, ఒకే ఒక మాట అండి సతీష్ గారు, ఒకే ఒక మాట. చంద్రరెడ్డి గారు, నేను మాట్లాడింది మీరు అర్థం చేసుకునే ఉంటారు. ఇప్పుడు అటువంటి పవరు ఎలక్షన్ కమిషన్కి ఉంది. ఎలక్షన్ కమిషన్ తాలూకా ఆర్డర్స్ని టోటల్గా విభేదించాలి, అంతేగాని మోడిఫై చేయడానికి మాత్రం లేదు అని నేను మొదట్లో మాట్లాడేటప్పుడే స్పష్టంగా చెప్పాను. తరువాత ఏంటంటే కోర్టుకి దే కెన్ టచ్ ద డోర్స్ ఆఫ్ ది కోర్ట్, అంతే తప్ప ఇప్పుడు ఇదే ఒక వైఎస్ఆర్సీపీ కంప్లైంట్ చేస్తే వాళ్ళకు అనుకూలంగా తీసుకున్నారు ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి. వాళ్ళకి ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు, వైఎస్ఆర్సీపీ చేయొచ్చు, సిపిఐ చేయొచ్చు, సిపిఎం చేయొచ్చు, లేదా ఒక ఇండివిజువల్ ఓటర్ కూడా కంప్లైంట్ చేయొచ్చు ఎలక్షన్ కమిషన్ కి. ఈ చర్యలు తీసుకోవడం వల్ల సరిగ్గా ఎలక్షన్స్ జరగవని నేను నమ్ముతున్నానని కంప్లైంట్. విజయబాబు గారు చివరికి ఏం చెప్తారు? రైట్, రామకృష్ణ గారు బ్రీఫ్గా సమయం. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి ఎవరు చుట్టాలి కదండి సార్. ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఎవరికి వాళ్ళు చుట్టాలి కదా, ఎవరు చుట్టాలి కదా ఎలక్షన్ కమిషన్కి. అందరి విషయంలో సమానంగా ప్రతిస్పందించాల్సినటువంటి బాధ్యత రామకృష్ణ గారు క్లారిటీ ఇచ్చారు. అధికారిపై బదిలీ వేసేటప్పుడు ఎందుకు బదిలీ వేశారో చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పనిష్మెంట్ ఇచ్చినప్పుడు మాత్రం ఆ ఎందుకు పనిష్మెంట్ విధించారో తెలుసుకునే హక్కు అధికారికి ఉందని మీరు ఇందాక అడిగిన ప్రశ్నకు వచ్చిన క్లారిటీ. అది రూల్ అండి, నాకు అర్థమైంది. జనసేన పార్టీ నాయకులు మాట్లాడిన విషయం నాకు అర్థమైంది. నేను అనేది అది కాదండి, ఎలక్షన్ కమిషన్ న్యూట్రల్ గా వ్యవహరించాలి, ఎవరి పట్ల పక్షపాతంగా వ్యవహరించకూడదు. ఇవాళ జనం అడుగుతున్నారు, ఇవాళ జనం ఏ విధంగా ఎలక్షన్ ఈ విధంగా ప్రవర్తించింది మాకు అర్థం కావట్లేదు. జనంలో కూడా అనుమానాలు రేకెత్తించే విధంగా ఎలక్షన్ కమిషన్ అది మాత్రం హైకోర్టు ఏం చెప్పబోతుంది, కేంద్ర ఎన్నికల సంఘం ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఏం జరగబోతుంది అనేది ఒక ఆసక్తికరంగా ఉంది. చూద్దాం, లెట్ us wait and see what will happen అనేది. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, గుంటూరు నుంచి లైవ్లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ శివశంకర్ గారు, విశాఖ నుంచి లైవ్లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ విజయబాబు గారు, విజయవాడ నుంచి లైవ్లో పాల్గొన్నారు. థ్యాంక్ యూ రవిచంద్ర రెడ్డి గారు. ఇది వాటి న్యూస్ మార్నింగ్. మరి కాసేపు న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us.